బోర్డు కారణంగా కార్మికులకు కొత్త కార్మికులకి మార్పులు చేర్పుల్ని పరిష్కరించాలి. మున్సిపల్ కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మున్సిపల్ కార్మిక సమస్యలు వెంటనే పిఎఫ్ సమస్యలు పట్టించుకొని పిఎఫ్ అధికారులు కార్పొరేషన్ అధికారులు కొత్త కార్మికులకి వేతన పెండింగ్ ఉండే వేతనం వెంటనే కొత్త కార్మికుల పెండింగ్ ఉండే వేతనం వెంటనే ఇవాళ కొత్త కార్మికుల పెండింగ్ ఉండే వేతనం వెంటనే ఇవాళ కొత్త కార్మికుల పెండింగ్ ఉండే వేతనం వెంటనే ఇవాళ కొత్త కార్మికుల పెండింగ్ ఉండే వేతనం రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల పిఎఫ్ సమస్యలను పరిష్కరించాలి. పిఎఫ్ సమస్యలను 5 సంవత్సరాలు అవుతున్న పట్టించుకోబోడు పిఎఫ్ అధికారులు. ఈరోజు కడప కార్పొరేషన్ ఆఫీసు వద్ద పిఎఫ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 5 సంవత్సరాల నుంచి గతంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడుండే ప్రభుత్వం కానీ అనేక రూపాలలో మాట్లాడడం జరుగుతుంది. అనేక రూపాలలో ఆడే సమస్యలు పిఎఫ్ ఈఎస్ఐ సమస్యలు పరిష్కరించండి, తండ్రి పేరు తప్పుంది, బిడ్డ పేరు తప్పుంది, చనిపోయిన కార్మికులకు కానీ పిఎఫ్ క్లెయిమ్ కావడంలా, పింఛన్ రావడంలా, అనేక రూపాలలో మేము అనేక రూపాలలో 5 సంవత్సరాల నుంచి అడుగుతా అంటే ఈ కార్పొరేషన్ ఆఫీసు అధికారులు కానీ పిఎఫ్ అధికారులు కానీ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పిఎఫ్ అధికారులు మా డబ్బులు ఉన్నాయా లేవా, మా డబ్బులు ఏమైనాయి, మా డబ్బులు కడతానరా లేదా, ఆప్కాస్ అని ఒక కొత్త పేరుతో చెప్పి ఈరోజు మేము ఏదన్నా లోన్ పెట్టుకోవాలన్నా, చనిపోయిన వాళ్ళ జట్టు క్లెయిమ్ కావాలన్నా గుంటూరు పోవాలి. ఎంత అన్యాయం! ఈరోజు మాకు వచ్చే చాలీ జీతాలతో గుంటూరు పోయి క్లెయిమ్ చేసుకొని రావాలి. ఒక్క ఎంప్లాయీ పోతే దగ్గర 5,000 రూపాయలు ఖర్చు వస్తుంది. మేము ఒకటే అడుగుతున్నాం పిఎఫ్ అధికారులు కానీ కార్పొరేషన్ అధికారులు కానీ, మీరు ఏం చేస్తున్నారు? తండ్రి పేరు మా నాయన పేరు తిరుపాలు ఉంటే దాంట్లో ఏ ఉంటుంది, బి ఉంటుంది. అట్లా తండ్రి పేర్లు బిఏతోనే ఉంటారా? అనేక రూపాయలను మేము చెప్తూనే ఉన్నాం. అట్లే కొత్త కార్మికులు ప్రైవేట్ ఏజెన్సీలోనో వీరభద్ర షాప్లోనో షాపింగ్ మాల్లోనో పనిచేసే వాళ్ళకి ఈఎస్ఐపిఎఫ్ ఉంది. కడప నగరంలో 400 మంది కొత్త కార్మికులు, కోవిడ్ కొత్త కార్మికులు అందరూ ఉన్నారు. వాళ్ళకి ఎందుకు ఈఎస్ఐపిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయరు? ఎందుకంటే దాదాపు రూపాయలతో ఈరోజు మున్సిపల్ కార్మికులు 3 చనిపోవడం జరిగింది. మొత్తం వాళ్ళకి ఏమీ బెనిఫిట్స్ లేవు, మట్టి ఖర్చుల్లో ఏమి లేవు కొత్త కార్మికులకి. మేమే ఒకటే అడుగుతున్నాం, మీరు కానీ సమస్య కానీ పరిష్కరించుకుంటే ఈ నెల మేము బుధవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తాం. అవసరమైతే 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్ష చేసి అవసరమైతే ఒకరోజు టోకన్ సమ్మెపై అవసరమైతే రాబోయే కాలంలో ఆమరణ నిరాహార దీక్షకు కానీ సిద్ధమవుతామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి తెలియజేస్తాం. కడప నగరంలో కడప కార్పొరేషన్ ఆఫీస్ మున్సిపల్ కార్మికులు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు జరుపుతున్నామంటే దాదాపు 5 సంవత్సరాల నుంచి పిఎఫ్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. కడప నగరంలో ఆప్కోస్లో కార్మికులకు అందరికీ కానీ చనిపోయిన కుటుంబాలలో కానీ కనీసం ఇంతవరకు డబ్బులు బెనిఫిట్ అనేది రాలేదు. చనిపోయిన కుటుంబాలకి కనీసం వాళ్ళకి రావాల్సిన పింఛన్ కానీ డబ్బులు కానీ ఇవ్వకుండా ఈరోజు 5 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కార్పొరేషన్ అధికారులు. ఎందుకంటే 3 నెలలకు ఒకరిని సీట్లు మారవటం, తండ్రి పేరు తప్పు, లేదంటే భార్య పేరు తప్పు, లేదంటే కొడుకు పేరు, వీళ్ళందరి పేర్లు తప్పు ఉందనేది అన్నీ తీసుకొని రమ్మంటారు. పాస్బుక్ కానీ లేదంటే మా నాయన వాళ్ళది ఆధార్ కార్డులు, మా నాయన వాళ్ళది జేజప్పలది ఆధార్ కార్డులు ఇవన్నీ తీసుకొని రండి, రేషన్ కార్డులు తీసుకొని రండి, అన్నీ తెచ్చిచ్చిన ఒకళ్ళు ఉండి తెచ్చిస్తే అవన్నీ కానీ ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాల నుంచి పెండింగ్లోనే ఉంది. కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మీ అధికారులకి, వచ్చిన కమిషనర్లు కానీ ఎంహెచ్ఓలు కానీ పిఎఫ్ ఉండే సమస్యలను కానీ తీవ్రంగా ఖండిస్తాం, దాన్ని ఖచ్చితంగా చేస్తామని చెప్పడమే కానీ చేసే పద్ధతులు ఈరోజు లేరు. అదేవిధంగా కొత్తగా తీసుకున్న కార్మికులు అర్సనల్ వర్కర్స్కు వాళ్ళు దాదాపు 4 సంవత్సరాల నుంచి కరోనా నేపథ్యం నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ కానీ కల్పించమంటే ఇంతవరకు కల్పించలేదు. మరోవైపు ఇంతవరకు పెండింగ్ జీతాలు కానీ ఇవ్వలేదు వాళ్ళకి.
అంతేకాకుండా ఈరోజు రాత్రి పగలు అనుకుంటా పనిచేస్తున్న కార్మికులకి ఈరోజు రక్షణ లేకుండా నైట్లలో పనులు చేపించుకొని మహిళా లేడీస్లతో వాళ్ళతో అందరితో ఈరోజు ఇబ్బందికరంగా ఈరోజు కడప కార్పొరేషన్ అధికారులు వివరిస్తున్నా ఇవన్నీ కానీ మానుకోవాలి. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని పోయేదానికి మేము సిద్ధంగా ఉంటాము. ఈ పిఎఫ్ సమస్య అనేది తీవ్రంగా ఉంది. ఈ తీవ్రంగా దాన్ని తక్షణమే పరిష్కరించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల సమస్యలను అందించాలి. ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత పరిష్కరించాలి. వ్యవసాయ ఉద్యోగుల సమస్యలను వేతనము వేతనాలు వేతనాలు 17 నెలల వేతనం ఇవ్వకపోవడము 17 నెలల వేతనం ఇవ్వకపోవడము వేతనాలను యువని పెండింగ్లో ఉన్న పేదల వేతనాలను యువని పెండింగ్లో ఉన్న 10 నెలల వేతనాలను సౌకర్యము ఎస్ఐపిఎఫ్ సౌకర్యము ఎస్ఐపిఎఫ్ సౌకర్యము ఎస్ఐపిఎఫ్ సౌకర్యము ప్రతి నెల ఉద్యోగులకు వేతనాలు నెల వేతనాలు ఉన్న వేతనాలు ఇంకా ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఎస్ఐపిఎలు నెల వేతనాలు నెల వేతనాలు లో ఉన్న వేతనాలు వెంటనే ఉన్న వేతనాలు వెంటనే లో ఉన్న వేతనాలు వెంటనే లో ఉన్న వేతనాలు వెంటనే తొలగించిన కార్మికులను విధుల్లోకి వెంటనే తొలగించిన కార్మికులను విధుల్లోకి వెంటనే తొలగించిన కార్మికులను విధుల్లోకి వెంటనే తొలగించిన కార్మికులను విధుల్లోకి వెంటనే ఇంట్లో ఉన్న వేతనాలు వెంటనే ఇంట్లో ఉన్న వేతనాలు వెంటనే ఇంట్లో ఉన్న వేతనాలు వెంటనే వేతనాలు ఇంట్లో ఉన్న వేతనాలు పెండింగ్లో 10 నెలల వేతనాలు వెంటనే తీసుకోవాలి. తొలగించిన కార్మికుల విధుల్లోకి జిందాబాద్ జిందాబాద్ పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే ప్రకృతి వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న కార్మికులు దాదాపు ఈ జిల్లాలో 600 మంది దాకా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది దాకా ఈ రంగంలో కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్మికుల సమస్యలు పట్టించుకోవడంలో గత రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ విఫలమైందనే దానికి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న 15 నెలల వేతనాలే కారణం అని చెప్పి సిఐటిగా ప్రకృతి వ్యవసాయ కార్మిక సంఘంగా మేము చెప్పదలుచుకున్నాం. ఒక్కటే చెప్తా ఉన్నాం, ఈ వ్యవసాయ రంగంలో ఎవరైతే ఉన్నారో ఈ రైతులు ప్రకృతి పరంగా ఎవరైతే ఉన్నాయో దాని ప్రకారం చేస్తూ రైతులకు అవగాహన కల్పిస్తూ వాళ్ళ కడుపు కాల్చుకుంటూ రైతులు ఏ పద్ధతిలో పంట పండిస్తే రైతులు బాగుపడతారు అనే ఉద్దేశంతో ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులు పనిచేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. కార్మికులను రోడ్ల పాలు చేస్తూ ఉంది. అందుకోసం అని చెప్పి ఈరోజు ఇన్ని రోజుల పాటు కాలయాపన చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓపికతో సహనంతో ప్రకృతి వ్యవసాయ సంఘంలో పనిచేస్తున్న కార్మికులు ఎంతో ఓపిక పెట్టారు. ఈరోజు రోడ్ల మీదకి వచ్చారంటే దానికి కారణం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఇందులో పనిచేసే కార్మికులు 15 నెలలుగా వేతనం రాకుండా వెట్టి చాకరీ చేస్తూ ఉన్నా కూడా ఎవరు అధికారులు కానీ ఆ రంగంలో పనిచేసే ఎండీ కానీ లేకుంటే ఆర్జేడీ కానీ ఎవరే కానీ పట్టించుకున్న పాపాన పోలే. అలాగే ఈ రంగంలో పనిచేసే కార్మికులకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. అలాగే వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాదం సంబంధించిన బీమా లేదు. అలాగే ఏదైనా ఉంటే కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ సౌకర్యం లేదు. కానీ ఎవరైనా కార్మికులు మాకు వేతనాలు రాలే ఏమి రాలని చెప్పి అని అడుగుతే అలాంటి కార్మికులను తొలగించిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలో కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పటికైనా వ్యవసాయ రంగంలో ఉన్న కార్మికులు తొలగించకుండా ఏదైతే
ఎండీ గారు ఉన్నారో లేదా ఆర్జేడీ గారు ఉన్నారో వాళ్ళందరూ చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. అలాగే పెండింగ్లో ఉన్న 12 నెలల వేతనాలు తక్షణమే మంజూరు చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. సార్, నా పేరు చంద్రమ్మ. నేను మోడల్ మేకర్గా మైదుగురు డివిజన్లో వర్క్ చేస్తున్నాను. మేము ఈ ప్రాజెక్టులో 2016లో జాయిన్ కావడం జరిగింది. 2016లో జాయిన్ అయినప్పటి నుంచి మాకు క్రమంగా వేతనాలు వచ్చేవి. 2019 నుంచి మాకు 5 సంవత్సరాలు 2 సార్లు గౌరవ వేతనాలు వచ్చినాయి. అంటే ఒకసారి ఒక 6 నెలలది, ఒకసారి ఒక 6 నెలలది. 2022లో ఆగస్టు వరకు ఒక 6 నెలలది వచ్చింది. 2024లో 2 నెలలది వేసినారు. ఇప్పుడు ఇంకా తర్వాత మాకు 17 నెలల నుంచి గౌరవేతనాలు ఎటువంటివి రాలేదు. మేము మా సార్ వాళ్ళని అడిగినప్పుడు ఒకసారేమో మనకు డిఆర్డిఏ నుంచి శ్రీనిధి నుంచి ఇప్పిస్తామని చెప్పినారు. అవి కానీ అన్ని తీర్మానాలు అయిపోయిన తర్వాత మా వేతనాలు అయితే ఏం రాలేదు. డిఆర్డిఏ వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు. తర్వాత మా సార్ వాళ్ళందరూ ఏం చేసినారంటే ఒక నెల బ్యాక్ విజయవాడలో ఎస్బీఐ అకౌంట్లు అందరికీ ఓపెన్ చేసినారు. ఎస్బీఐ అకౌంట్లు అయితే అందరికీ ఓపెన్ అయినాయి, ఏటీఎంలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈ నిన్న 3 రోజులలో కొంతమందికి గౌరవేతనాలు పడినాయి, కొంతమందికి పడలేదు. ఆ గౌరవేతనాలు కానీ ఏప్రిల్ 2024 మార్చి ఏప్రిల్ మాత్రమే ఇచ్చినారు. ఆ ఇచ్చిన గౌరవేతనాలు కానీ కొంతమందికి తీసుకోవడానికి అవకాశం ఉంది, కొంతమందికి తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే పన్నే వాళ్ళకేమో ఆధార్ లింకు లేదు. ఆధార్ లింకులు ఉంటే ఎస్బీఐలో సిగ్నేచర్ స్కాన్ లేదు. అవన్నీ స్కాన్ చేసుకోవాలా, మొబైల్ లింకు లేదు. అవన్నీ స్కాన్ చేసుకోవాలంటే మనం మళ్ళీ విజయవాడకు పోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అకౌంట్లు ఇక్కడివి కాదు. అది వేసిన గౌరవేతనాలైనా మా పర్సనల్ అకౌంట్లకు వేసినట్లయితే ఆ 2 నెలల జీతాలైనా మా సిబ్బంది తీసుకోవడానికి ఆస్కారం ఉండేది. అవి ఎస్బీఐ లోన్లో వేసినారు కాబట్టి అవి తీసుకోవడానికి కానీ చాలా మందికి ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా కొంతమంది క్యాడర్స్కి అంటే 100% క్యాడర్స్కి 2 నెలల వేతనాలు చెల్లించలేదు. కనీసము 60 మెంబర్స్కి ఇచ్చినారు. 60% వేతనాలు చెల్లించినారు, ఇంకా 40% వేతనాలు రాలేదు. మేము అడిగితే ఏమంటున్నారంటే 3 రోజులు బ్యాంక్ సెలవు వచ్చింది కదా రాలేదు, ఈరోజు చూడండి రేపు చూడండి అన్నారు. ఈరోజు ఏం చెప్పినా అంటే ఎస్బీఐ నుంచి మీకు డాక్యుమెంటేషన్లు వస్తాయి, మీరు సైన్లు చేయండి, సైన్లు చేసిన వెంటనే మీ వేతనాలు చెల్లించుతామన్నారు. ఎస్బీఐ డాక్యుమెంటేషన్లు రాలేదు, ఆ ఎస్బీఐ నుంచి లోన్లు రాలేదు. ఇప్పుడు ఎట్లుందంటే అందరినీ ద్రాక్ష పండ్లు పుల్లనా అన్నట్లు మా వాళ్ళకి అందరికీ ఆశ చూపించినారు. సార్ ఏమంటే ప్రతి నెల మాకు వేతనాలు సక్రమంగా రావాలి, 17 నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. తర్వాత ఇప్పుడు మా వాళ్ళల్లో కొంతమందిని ఐసీఆర్పీలను అయితే తీసేసినారు. వాళ్ళను కానీ వెంటనే తీసుకోవాలి, ఏ దాంట్లో ఉద్యోగంలోకి తీసుకోవాలి. ఇవి మా డిమాండ్లు. ఇవి చేసి మావన్నీ వర్తించేంత వరకు మేము ఈ సమ్మెను ఇలాగానే కొనసాగుతాము. దీంట్లో ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదు. ఈ సమ్మె ఇట్లనే కొనసాగుతుంది. సార్ నిబద్ధతే ఉంటే కనుక తక్షణమే ఈ పథకాలన్నింటినీ రెస్టోర్ చేయమని మేము డిమాండ్ చేస్తాం. అతను పెట్టే కార్యక్రమాలకు మేమంతా కూడా పూనుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇటీవల నెలకొడితే వ్యవహరిస్తూ వచ్చిందో అలాగనే ఈ అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీల పైన ఈ ప్రభుత్వం దమనకాండను కొనసాగించేదానికి పూర్తిగా తీసుకునిందా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అని మేము అడుగుతాం. ప్రాంతంలో ఒక మహిళను, దళిత మహిళను అత్యంత గుర్తించినారు. అదేవిధంగా నిన్న ఇక్కడ ఒంటిమిట్ట మండలం పీఠపోయి సాగు బతుకుల మధ్య రిస్క్లో ఉన్నటువంటి పరిస్థితి. మొన్న తూర్పుగోదావరి జిల్లాలో సదా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సవినయంగా తెలియజేస్తూ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. ప్రవేశపెట్టాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. జై భీమ్, జై. అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆవిష్కరణ చేస్తామని చెప్పేసి కూడా సవినయంగా తెలియజేస్తాము. సమాజాన్ని దూరం చేయబడి
గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు 2019 నుంచి 2024 వరకు అవి ఆఫ్ చేసినారు. మరి మేము అప్పుడు కూడా ఎన్నోసార్లు కూడా మేము ప్రభుత్వానికి విన్నవించినా కూడా అవి మొదలు కాకుండా అది ఏదో అమ్మఒడి ఇంకో అన్నీ ఇవ్వడం జరిగింది. కానీ అది కరెక్ట్ కాదు. అసలు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు కార్పొరేషన్లకు ఎందుకు ఏర్పడినాయంటే ఉపాధి కోసం ఏర్పడినాయి. అది పక్కన పెట్టేసి చేసిన గవర్నమెంట్, మరి ఈ గవర్నమెంట్ మరి ఫుల్ మెజారిటీతో వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం కూడా అన్ని రకాలైన కార్యక్రమాలు మొదలుపెట్టింది. కానీ అతి సంఖ్యాకులు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క సంక్షేమం కోసం ఇంతవరకు కూడా ఎవరేం మాట్లాడలేదు. కాబట్టి జాతీయ చేతురుతో ఐక్యవేదిక పార్టీ తరఫున అందరి మద్దతుతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లకు ఆగిపోయిన సబ్సిడీ రుణాలు ఈ ప్రభుత్వం వెంటనే మరి ఇవ్వాలని, దాని విధి విధానాలు కూడా తెలియజేయాలని మరి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాల భాగంగా కలెక్టర్ కార్యాలయంలో ధర్నాలు చేస్తున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే మా యొక్క విన్నపాన్ని మరి మధ్యలో తీసుకొని ఇవాళ, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈ యొక్క కార్యక్రమం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.